కల్కి రాబోతున్నాడా? రీసెంట్గా సముద్ర తీరాల్లో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో సముద్ర గర్భంలోని ఒక రాక్షసి నిద్ర లేచిందని, ఇది భూమి మీదకి వచ్చి మొత్తం నాశనం చేస్తుందని అందరూ భయపడుతున్నారు. దీనితో పాటు మహాభారతానికి సంబంధించిన కొన్ని ఆయుధాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. అయితే ఇవన్నీ దేనికి సంకేతాలు? పాండవుల ఆయుధాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అశ్వత్థామ నిజంగానే కనపడ్డా? పురాణాల్లో చెప్పబడ్డ కలి సముద్రంలో ఉన్న ఆ రాక్షసేనా? దీని సంహారానికే ఆ దేవుడు కల్కి రూపంలో భూమి మీదకి రాబోతున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కౌరవులను అంతమొందించి ధర్మస్థాపన చేయడానికి ఆ దేవుడే భూమి మీదకి వచ్చి పాండవులతో కలిసి 18 రోజుల పాటు లక్షల మందితో చేసిన యుద్ధమే మహాభారతం. ఈ యుద్ధం తర్వాత పాండవులు హస్తినను, కృష్ణుడు ద్వారకను పరిపాలించాడు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు తన కర్మల కారణంగా ఒక వేటగాడి బాణం వల్ల 3102 BCలో మరణించాడు. ఆ రోజు నుండే భూమి మీద కలియుగం మొదలైంది. ద్వారక కూడా ఆ తర్వాత సముద్రంలో మునిగిపోయింది. ఇక కొన్ని సంవత్సరాలకే పాండవులందరూ ఒక్కొక్కరిగా చనిపోయి ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు. అయితే వారు చనిపోయాక పురాణాలలో చెప్పినట్లు వాళ్ళు వాడిన గదులు, దివ్యాస్త్రాలు, ఆయుధాలు ఎవరికి దొరకలేదు. వీటిలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం, అర్జునుడి గాండివం, భీముడి గద అత్యంత శక్తివంతమైనవి. ఇవి చాలా శక్తివంతమైనవి కావడంతో ఇవి దుర్మార్గుల చేతిలో పడకూడదు అని పాండవులే వీటిని కొన్ని రహస్య ప్రదేశాల్లో దాచారని అంటూ ఉంటారు. మన శాస్త్రవేత్తలు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన హర్యానాలోని ఒక ప్రాంతంలో 5000 సంవత్సరాల క్రితం కొన్ని వందల అస్థిపంజరాలను, కొన్ని రథాలను కనిపెట్టారు. ఇవేగాక ఈ ప్రాంతంలో సింధు నాగరికత బయటపడ్డ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నిజంగానే ఒక పెద్ద యుద్ధం జరిగింది అనడానికి ఆధారాలైతే సంపాదించారు. కానీ ఈ పవర్ఫుల్ వెపన్స్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. దాంతో కొంతమంది అవన్నీ నిజంగా లేవని, ఇదంతా ఒక కల్పిత కథ అని, ఇప్పట్లో మనం చదివే నోవెల్స్, బుక్స్లా మహాభారతం అనేది కూడా జస్ట్ ఒక కల్పిత కథ అని కొంతమంది నాస్తికులు చెప్తుంటారు. అయితే వీరి మాటలను తారుమారు చేస్తూ నార్త్ ఇండియాలోని ఒక ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో సుమారు 30 అడుగులున్న ఒక భారీ గది దొరికింది. అంత పెద్ద గదని చూసి అక్కడ వారంతా నోళ్లు వెళ్ళబెట్టారు. దాంతో కొంతమంది చరిత్రకారులు మహాభారతంలో భీముడు వాడిన గద అదేనని అంటున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతంలో ఉన్నట్టుండి మనం ఎప్పుడు చూడని ఒక వస్తువు బయటపడింది. సైంటిస్టులు దాన్ని జాగ్రత్తగా పరిశీలించగా వారికి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఒకటి తెలిసింది. అది ఏంటంటే వారి ముందున్న ఆ వస్తువు మన పురాణాలలో చెప్పబడిన పుష్పక విమానంలో పోలి ఉండడమే. దాంతో ఈ విషయం తెలిసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అలాగే గుజరాత్లోని సముద్ర గర్భంలో ఉన్న ద్వారక నగరంలో పరిశోధనలు చేస్తున్న కొంతమంది రీసెర్చర్స్కి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం యొక్క ఆనవాలు తెలిసాయని, అతి త్వరలోనే దాని ఆచూకీ దొరకబోతుంది అని సమాచారం. అలాగే కాశీలోని గంగా నది ప్రాంతంలో కొంతమందికి పురాతనమైన ఒక పెద్ద విల్లు దొరికింది. దాని మీద ఉన్న గుర్తులను, అది ఉన్న రీతిని బట్టి అది అర్జునుడు వరుణి దేవుడి నుండి వరంగా పొంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత గంగా నదిలో దాచిన గాండివమే అని వారు నమ్ముతున్నారు. దాంతో ఆ గాండివానికి వారు గుడి కట్టి నిత్యం పూజిస్తున్నారు. ఇవేగాక మహాభారతానికి సంబంధించిన అనేక వస్తువులు, ఆయుధాలు, ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకు, పండితులకు, స్వామీజీలకు ఏదో పెద్దగానే జరగబోతుంది అనే సందేహం మొదలైంది. ఆ సందేహాలకు సమాధానంగా మహాకుంభమేళ జరుగుతున్న రోజుల్లో కాశీకి దగ్గరలోని ఒక గుహలోని శివలింగానికి రోజు ఎవరో పూజ చేసి కనబడకుండా వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతన్ని చూసింది కొంతమంది. అతను ఒక ముసలివాడని, ఒంటి నిండా గాయాలతో చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడని చెప్పారు. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై అతను ఎవరో కాదు, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు పోరాడి అతని పాపాలకు కర్మగా శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ అని అంటున్నారు. 1000 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న అశ్వత్థామ ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చాడు అని అందరిలోనూ ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. దాంతో భూమికి ఏదో ఒక పెద్ద విపత్తు రాబోతుందని అందరూ భయపడుతున్నారు. దానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలోని చేపలు, తాబేలు అన్ని వేల సంఖ్యలో వాటంతటా అవే బొడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఇవేగాక సముద్ర గర్భంలోని లోతుల్లో దాగి ఉండే ఓవర్ ఫిష్ కూడా ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. సాధారణంగా ఈ చేప బయటకు వచ్చిన ప్రతిసారి భూమి మీద తుఫాన్లన్నీ, సునామీలన్నీ
ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సునామీకి బదులుగా లేవియథన్ రాబోతుంది అంటున్నారు. లేవియథన్ అనేది దేవుడి నుంచి సృష్టింపబడి ఆ దేవుడిని ఎదిరించిన ఒక రాక్షస సర్పం. దేవుడు మనుషులను సృష్టించినప్పుడే ఈ లేవియథన్ని, అలాగే దీని లాంటి మరో ఆడ సర్పాన్ని కూడా సృష్టించాడు. ఇవి సుమారు 800 కిలోమీటర్ల పొడవుండి తమ ముఖంతోనే సూర్యకిరణాలను కూడా భూమి మీదకు రాకుండా ఆపగలవు. అయితే ఇవి తమ నోటి నుండి మంటలను చిమ్ముతూ ప్రపంచాన్ని నాశనం చేయాలని ఆ దేవుడినే ఎదిరించాయి. దాంతో దేవుడు ఆడసర్పాన్ని చంపేయగా ఈ లేవియథన్ మాత్రం తప్పించుకొని సముద్ర గర్భంలోని ఆగాధలలో దాక్కొని సరైన సమయం చూసి ప్రపంచాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తుంది. సముద్రంలో ఇప్పుడు రోజు రోజుకి జరుగుతున్న మార్పులను చూస్తుంటే ఈ రాక్షసి నిజంగానే నిద్రలేచింది అని అందరూ అంటున్నారు. కొంతమంది అయితే ఈ లేవియథన్ మాకు కనబడింది అని కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఒక ప్రాంతం అచ్చం ఈ లేవియథన్ ముఖ్యంలాగే కనిపిస్తుండడంతో అది ఇక్కడే ఉంది, మరికొంతకాలంలో బయటికి వచ్చేస్తుంది అంటూ పోస్టు పెడుతున్నారు. దాంతో ఒకేసారి ఈ లేవియథన్ అనే రాక్షసి మేలుకోవడం, మహాభారతం నాటి ఆయుధాలు దొరికి అశ్వత్థామ ఆనవాలు కూడా కనబడడంతో ఈ లేవియథనే కలి అని మన పురాణాలలో చెప్పినట్లు భూమి మీద పాపం పెరిగిన ప్రతిసారి ఆ విష్ణు భగవానుడు రాముడిగా, కృష్ణుడిగా, నారసింహుడిగా మొత్తం 9 అవతారాలలో వచ్చి చిట్టా చివరిగా తన 10వ అవతారమైన కల్కి రూపంలో రాబోతున్నాడని కొందరు అంటున్నారు. అయితే కల్కి పురాణం ప్రకారం భగవంతుడు కల్కి రూపంలో భూమి మీదకి రావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నా భూమి మీద జరుగుతున్న పాపాలకు కల్కి త్వరగానే భూమి మీద పుట్టి మనలో ఒకడిగానే తిరుగుతున్నాడని, ఈ లేవియథన్ భూమి మీదకి రాగానే కల్కి అర్జునుడి గాండివం, శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంతో దానిని సంహరించి సత్యయుగంలోకి మనందరినీ తీసుకువెళ్తాడు అని కొంతమంది నమ్ముతున్నారు. అయితే వీటిలో దేనికి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ గాలి మాటలని, సముద్రంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, ఆన్లైన్లో కనబడుతున్న ఫోటోలు ఒక భారీ తిమింగలంది అని రీసెర్చర్స్ చెబుతున్నారు. అంతేగాక గూగుల్ మ్యాప్స్లో సముద్రంలో కనబడుతున్నది ఏ రాక్షసి కాదని, అది ఒక ముఖంలా కనిపించే ఒక ఐలాండ్ అని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దొరికిన ఆ ఆయుధాలు, వస్తువులు కూడా పురావస్తు తవ్వకాలలో ఎప్పుడు దొరికేవనని, వాటితో మహాభారతానికి లింక్ చేసి కథలల్లి ప్రజలను భయపెట్టొద్దని కూడా వారు అందరినీ హెచ్చరించారు. 2012లో కూడా భూమి అంతమైపోతుంది అని, ఇలాగే తప్పుడు ప్రచారాలు నమ్మి అందరినీ భయపెట్టారని, ఇది కూడా అలాంటిదే అని వారు చెప్పుకొచ్చారు. వీరు చెప్పినట్లుగా ఇవన్నీ మామూలుగా జరిగినవేమో, లేక నిజంగా లేవియథన్ ఉంది అని చెప్తే ప్రజలు భయపడతారేమో అని దాచిపెడుతున్నారో ముందు ముందు రోజుల్లో అంతా తెలిసిపోతుంది. ఈ వీడియో అంతా చూశాక నిజంగానే కల్కి రాబోతున్నాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.